అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ఇవల్యూషన్ కదా, పరిణామం. అయితే మానవ పరిణామమే కాకుండా పరిణామం అన్నది అది ఇక్కడ పెట్టండి, లేకపోతే సౌండ్ పికప్ చేయండి. ఇక్కడ పెట్టండి. పరిణామం ఏంటంటే ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజం ప్రత్యేకంగా చెప్పబడిన దాంట్లో ఇవల్యూషన్ పరిణామం ఒకటి. అంటే అసలు ఒకే ఒక అనంతమైన ఆత్మతత్వం నుంచి అన్నీ కూడా ఉద్భవించాయి. అంటే దాన్ని లోగోస్ అంటారు, ఆ పరమాత్మ తత్వం. దాని నుంచి అలాగా మిగతా అన్నీ కూడా ఒక్కొక్కటిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అలా వచ్చి, అంటే మనకి అదే త్రిపుర రహస్యంలో అంటే ఆ ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఒక్క సంకల్పంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మ నుంచి బ్రహ్మ సంకల్పంతో సృష్టి. కానీ ఈ సృష్టి అనేది సృష్టించబడలేదు, ఇక్కడ తయారవలేదు. దీన్ని ఏమన్నారు, సృష్టిగా భాసిల్లుతోందంటారు అన్ని చోట్ల. అంటే భాసిల్లడం అంటే ప్రకాశిస్తోంది. అంటే ఈ సృష్టి విషయంలో మొట్టమొదట మనకేంటంటే ఖనిజ సంపద. అది మనం విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా చూస్తున్నాం. అయితే ఈ పరిణామానికిట సైన్స్ మనకి మానవుడు జీవితం శరీరం వరకే చెప్పింది. ఇంకా హయ్యర్ పరిణామం అన్నది సైన్స్ టచ్ చేయలేదు. అంటే అందుకనే సైన్స్కి విజ్ఞాన శాస్త్రానికి తత్వశాస్త్రం జోడిస్తే పరిపూర్ణం అవుతుంది. అంటే మనకి మినరల్ కింగ్డమ్ లో ఏంటి అంటే అవి ఆ ఖనిజాల్లోని అవి పరిణామం చెంది తర్వాత వృక్షాలయ్యాయి. వృక్షాలలో కొంత చైతన్యం వికసించింది ఖనిజాల కంటే. ఖనిజాల్లో కూడా చైతన్యం సుప్తావస్థలో ఉంది. తర్వాత వృక్షాల నుంచి జంతువుల్లో ఇంకా బాగా వికసించింది ఆ చైతన్యం, కాన్షియస్నెస్ అంటాం. అది తర్వాత మానవుడిలో ఇంకా బాగా వికసించింది. అయితే అక్కడితో మనకి సైన్స్ లో నేర్చుకున్న డార్విన్ సిద్ధాంతం ఇవన్నీ అక్కడితో ఆగిపోయి. అయితే ఇంతకంటే ఎక్కువ పరిణామం ఏమిటి అంటే మానవుడు సూపర్ హ్యూమన్ గా అవ్వడం, అంటే ఉన్నతమైన మానవ స్థితి రావడం. దానికి ఆత్మజ్ఞానం ఒక్కటే ఉన్నతత్వానికి సహాయం చేస్తుంది. ఆత్మజ్ఞానం లాస్ట్ కాదు. ఇంకా ఏం చెప్పారు, ఈ పరిణామానికి అంతు లేదు. ఇప్పుడు మనమే ఫైనల్ కాదు, మనకంటే ఇంకా పరిణతి చెందిన జీవులు వస్తాయి. అందుకని ఇలాగా పరిణామానికి అంతు లేదు, అంటే మానవ చైతన్య వికాసానికి అంతు లేదు. అదే విధంగా ఇంకొక పరిణామం సీక్రెట్ డాక్టరీలో ఏం చెప్పారంటే మన మొట్టమొదట ఏడన్న సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. సప్తర్షులు, సప్త సముద్రాలు, సప్త లోకాలు, అలాగే సప్త భూమికలు, 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు. అలాగే ఇక్కడ ఈ సప్త 7 అనే నంబర్కి దివ్యజ్ఞాన సమాజంలో మన శాస్త్రాల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఇందులో ఏంటంటే మొట్టమొదటి మానవ జాతికి వాళ్ళకి ఇథరిక్ బాడీస్, అంటే మనలాగా మెటీరియల్ కనబడదు, ఇథరిక్ శరీరాలు ఉండేవి, పొడుగ్గా ఉండేవారు. అంటే అది మామూలుగా స్థూల శరీరం కాదు. తర్వాత ఆ పరిణామం చెంది కొంత, అంటే అప్పుడు ఒక్కటే సెన్స్ ఆర్గన్. అందుకనే దాన్ని అంటే ఫస్ట్ రూట్ రేస్ లో వాళ్ళు అలా ఉండేవారు. సెకండ్ రూట్ రేస్కి వచ్చేసరికల్లా 2 సెన్స్ ఆర్గన్స్ డెవలప్ అయ్యాయి, కొంత పరిణామం చెందారు. కానీ అక్కడ ఏమీ కూడా సెక్స్ అన్న ఆర్గనే డెవలప్ అవ్వలేదు. మూడవ ప్రజాతి అంటే మూల ప్రజాతి అంటాం, రూట్ రేస్ అంటారు. మూడవ రూట్ రేస్ లో అక్కడ ఏంటంటే సెక్స్ డెవలప్ అయ్యి వానపాములో లాగా మేల్ అండ్ ఫీమేల్ ఒకే దాంట్లో ఉండేది. అంటే ఫోర్త్ దానికి వచ్చేసరికల్లా మేల్ అండ్ ఫీమేల్ అది హెర్మాఫ్రోడైట్ అంటారు. అంటే ఆ స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే బాడీలో వానపాములో అలా ఉంటాయి. అందుకని వానపాముని హెర్మాఫ్రోడైట్ అంటారు. అంటే వేరేగా వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు అని చెప్పడానికి లేదు, స్త్రీ పురుష ప్రత్యుత్తంగాలు ఒకే బాడీలో ఉండడం. తర్వాత 5th రూట్ రేస్ వచ్చేసరికల్లా మన మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా వచ్చింది. మన అందరికీ కూడా
ఈనాడు పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే సెక్స్ డిఫరెన్స్ అక్కడ వచ్చింది. ఈ సెక్స్ డిఫరెన్స్ ఎప్పుడు ఉండిపోదు, ఫిఫ్త్ రూట్ రోస్ లోనే ఉంది. అంటే ఫీమేల్ మేల్ అనే తేడా. సిక్స్త్ రూట్ రేస్ వచ్చేసరికల్లా అది అంతం అయిపోతుంది. సెవెంత్ రూట్ రేస్ కల్లా డివైన్ బాడీసే ఉంటాయి. అంటే ఇలాగ పరిణామం చెందుతున్నాయి ఇవి శరీరాలు. అంటే కేవలంగా భౌతిక శరీరమే కాకుండా అన్ని శరీరాల్లో పరిణామం చెందుతోంది. ఇదొక పరిణామం. అంటే మానవాడిలో ఫస్ట్ ఉన్న మానవుడికి మనం ఏంటంటే 5వ రూట్ రేస్ లో ప్రతి రూట్ రేస్ కి 7 ప్రజాతులు ఉంటాయి. ఇది సీక్రెట్ డాక్టర్ లో చెప్పబడింది. 7 ప్లేన్ ఉంటే 5th రూట్ రేస్ లో 4th ప్లేన్ లో ఉన్నాం మనం. ప్రజెంట్ మన స్థితి అది. ఒక రూట్ రేస్ నుంచి ఇంకో రూట్ రేస్ కు వెళ్ళడానికి 25,000 సంవత్సరాలు పడుతుంది. అయితే 5th రూట్ రేస్ వచ్చేసరికల్లా 5 అంగాలు, 5 సెన్స్ ఆర్గన్స్. సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటి? ఇంద్రియాలు. 4th రూట్ రేస్ లో 4, 3rd రూట్ రేస్ లో 3. ఈ విధంగా 6th రూట్ రేస్ లో 6 ఉంటాయి. ఏమిటి 6? సెన్స్ ఆర్గన్స్. వాళ్ళకి 6th రూట్ రేస్ అని లెడ్బీటర్ గారు ఒక పుస్తకం రాశారు. అందులో ఏంటంటే వాళ్ళకి ఇలాంటి టెలిఫోన్స్, సెల్ ఫోన్స్ ఏం అక్కర్లేదు. ఇక్కడున్న వాళ్ళకి సంకల్పంలో అక్కడ తెలుసుకుని కార్యాచరణకు వచ్చేస్తారు. ఇంత ఎక్విప్మెంట్ మనం వాడుతున్నంత అక్కర్లే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి 6వ ఇంద్రియం బాగా పనిచేస్తుంది. వాళ్ళు మనకంటే పొట్టిగా ఉంటారు. తర్వాత వాళ్ళకి ఆశ్చర్యపోతారట, మనుషులు డ్రింక్ చేసి పడిపోయేవారా, సెక్స్కి ఇంత లోనయ్యేవారా, ఇవి చూసి ఆశ్చర్యపోతారట వాళ్ళు. వాళ్ళకి ఆల్రెడీ దైవీ ప్రకృతి పూర్తిగా వచ్చేస్తుంది అనమాట. అక్కడ ధర్మ కార్యాలే తప్ప అధర్మ కార్యాలు ఉండవు. ఆ విధంగా పరిణతి చెందాక 6వ రూట్ రేస్ తర్వాత కేవలంగా ఇంకా సెక్సే ఉండదు. అది పూర్తిగా 6th రూట్ రేస్ లోనే ఉండదు. అంతకంటే ఎక్కువగా సెక్స్ ఆర్గన్స్ కూడా సంబంధం లేనింత దైవీ ప్రకృతి ఉంటుంది 7th రూట్ రేస్ లో. సో ఇప్పుడు ఈ 5th రూట్ రేస్ లోనే ఈ సెక్స్ అనేది ఇంత అంటే మేల్ అండ్ ఫీమేల్ గా విడగొట్టబడి తర్వాత ఉండదు ఇంకా. ఎందుకంటే ఇంకా అందరూ కూడా దైవీ ప్రకృతితోటే వాళ్ళు అనంతమైన ఇంటెలిజెన్స్ తో స్వార్థరహితమైన జీవితం గడుపుతారు. ఇంత స్వార్థంగా ఉండేవారా అని వాళ్ళు ఆశ్చర్యపోతారు మనుషుల కథలు విన్నాక. ఇప్పుడు మనం ఎలాగా ఇంకా మనకేమోని బుద్ధుడి కాలం నాటి జాతక కథలు మనకు ఆశ్చర్యంగా లేవు. కానీ వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. మనుషులు డ్రింక్ చేసి పడిపోయేవారా, ఇంత ఇంద్రియాలు సుఖాలకు బానిసలుగా ఉండేవారా అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇన్ని ఉపకరణాలు అవసరమా మానవ జీవితానికి అనిపిస్తుంది. వాళ్ళ అవసరాలు తక్కువ ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా దైవత్వంతో సంబంధం కలిగి ఉంటారు. ఈ విధంగా పరిణామం చెందుతున్నాయి. మనం ఇంకా ఇలాగా ఇది మనది ఫైనల్ కాదు. మనలో ఎన్నో అసంపూర్ణత. అయితే మానవుడి పరిణామానికి దోహదం చేసేది ఏంటి అంటే స్వార్థరహితమైన జీవితం. ఎవరైతే స్వార్థరహిత జీవితం జీవిస్తారో వాళ్ళకి పరిణామం త్వరితగతిన అవుతుంది. తర్వాత పరోపకార పారీణత. ఎప్పుడైతే స్వార్థరహితంగా ఉంటుందో అప్పుడు ఎప్పుడు వాళ్ళ లక్ష్యం ఎప్పుడు ఇతరులకు సహాయం ఎలా చేయాలి అన్నదే వాళ్ళకి లక్ష్యం. సో పరోపకార పారీణత, స్వార్థరహిత జీవితం ఉన్నవాళ్ళు వేగంగా పరిణతి చెందుతారు. అటువంటి ఆత్మలు ఇప్పుడు చూడండి, మీరు పూజలు చేశారు అనుకోండి, అది కూడా స్వార్థమే కదా. మొన్ననో చదివాను, కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు అంటే మనకు కూడా శాస్త్రాల్లో అదే చెప్తారు. దైవాన్ని మీరు సృష్టించారా, మిమ్మల్ని దైవం సృష్టించిందా అంటే దైవాన్ని మానవుడే సృష్టించాడు. మానవుడి మనస్సులోనే దైవం ఏర్పడింది ఇన్ని రకాలైనటువంటి రూపాలతో. ఎందుకంటే దైవం అన్నది ఒక్కటిగానే అవిచ్ఛిన్నంగా ఉంది. అది రూపానికి అతీతంగా ఉంది, నామరహితంగా ఉంది, పరిమితంగా లేదు, అనంత శక్తివంతమై ఉంది. దానికి ఒక రూపం కల్పించాడు మానవుడు. తనకున్న బలహీనతలన్నీ దానికి ఆపాదించాడు. తనకున్న డబ్బులన్నీ లంచంగా ఇచ్చేస్తే ఆ దైవం ఏమో సహాయం చేస్తాడని, తాను అలా చేస్తాడు కదా, ఇతరులు లంచం ఇస్తే తను చేస్తాడు పని. అందుకని దైవానికి కూడా ఇలాంటి గుణాలు ఆపాదించుతున్నారు. అందుకే కృష్ణమూర్తి గారు అందులో కూడా చెప్పారు, తిరుపతిలో వాళ్ళు
హుండీలో బోల్డ్ ధనం వేస్తారు. ఎందుకంటే ఆయనకి ఏదో ధనం అవసరమా? మన భావనలో అవసరం, కానీ ఆయనకి ఏం అవసరం లేదు. దానికి కథలు సృష్టిస్తారు. ఫలానా టైంలో ఆయన ఇలాగా ఆయనకి ధనం కావాలి. మనం ఎన్నో కథలు ఎప్పటికప్పుడు రాసిగలం. అసలైన దైవాన్ని మనకి మలయాళ స్వామి కూడా చెప్పారు. ఇలా రకరకాలైన రూపాల్లో చూడడం వల్ల మనం ఏదో ఆ నరకం పేరు చెప్పి అలాంటి నరకంలోకి వెళ్తాం. ఎందుకంటే దైవం అవిచ్ఛిన్నంగా ఉన్నాడు. ఆయన రూపరహితుడు, నామరహితుడు, అనంతుడు, అంతటా ఉన్నాడు. అటువంటి దైవాన్ని ఒక రూపానికి పరిమితం చేసి చూడడం అన్నది సిన్ అన్నారు, పాపం అని శివుడు యోగ వాసిష్టంలో చెప్పాడు. అందుకని ఎప్పుడైతే మనం కూడా అదే మలయాళ స్వామి గారికి ఒక ఆయన ప్రశ్నిస్తే దానికి సమాధానంగా హనుమంతుడు పూజ చేసే తర్వాత మళ్ళీ మనం కృష్ణుడు పూజ చేయకపోతే ఎలాగా, ఆ తర్వాత శివుడు పూజ చేయకపోతే ఎలాగా, అమ్మవారు పూజ చేయకపోతే ఆవిడేమనుకుంటుంది, ఇలాగ భగవంతుణ్ణి విడగొట్టడం అన్నది ఏదో చెప్పారు, వైతరిణి నరకమో ఏదో నరకం, నాకు గుర్తులేదు. ఆ నరకంలో మీకు ఎవరికైనా గుర్తుందా? ఆ నరకంలో పడతారన్నాడు. ఆ? అంటే ఇలా భగవంతుణ్ణి విడగొట్టడం. అది ఎవరు? మలయాళ స్వామి అంటే ఎంతో జ్ఞాని. అటువంటి ఆయన శుష్క వేదాంత తమో భాస్కరం అనే పుస్తకంలో చెప్పారు. అదే విధంగా ఆ రౌరవాది నరకాల్లో పడతారు. ఎవరైతే భగవంతుణ్ణి రూపనామాలతో విడగొడతారో, ఇగో భగవంతుడు, ఇగో దుర్గాదేవి, ఇదిగో వినాయకుడు, ఇదిగో అలా మనం విడగొడుతున్నాం కదా, ఆ విడగొట్టడం అన్న ప్రక్రియ అదే శివుడు కూడా విడగొట్టి ఇలా పూజ చేయడం పాపము అని చెప్పాడు. అయితే మానవుడిగా మనం జన్మించింది పూజలు చేయడానికి కాదు, మనం ఏమిటో మన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికే మనం జన్మెత్తాం. అందుకని ఆత్మతత్వం తెలియడం అన్న దాని వల్ల పరిణామం వేగం జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మతత్వం తెలిసిందో తాను భిన్నంగా లేడని తెలుస్తుంది. తాను అందరితో ఏకమై ఉన్నాడు. నేను అన్నదాన్ని మనస్సు సృష్టించింది, అది లేనే లేదు. ఆ మనస్సు సృష్టించిన నేనుకి బలం ఇచ్చుకుంటూ ఆ మిథ్యా నేను బలమే మనం పెంచుకుంటూ బతుకుతున్నాం. అది ఒక రకమైన సిన్. అంటే ఏదైతే నేను నథింగ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి, నేను సంథింగ్ అవ్వడానికి చేసే ప్రయత్నమే మన జీవితం. అలాగే మనస్సు అన్ని ఖండిస్తోంది, ముక్క ముక్కలు చేసి చూస్తోంది. ఇలా ఖండన రహితమైన ఆత్మతత్వాన్ని ఖండితంగా చూడటం కూడా మనం చేసే ఒక పాపకార్యమే. ఎందుకంటే ఇదంతా కూడా పరమాత్మ తత్వమే. దానికి ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు ఒక బొమ్మల కొలువు పెట్టాం. ఎన్నో రకాల బొమ్మలు, జంతువులు, పక్షులు, మనుషులు ఉన్నారు. అవన్నీ పంచదారతో చేసాం అనుకోండి. పంచదారతో మనిషిని చేసాం, రాక్షసుడిని చేసాం, చిలకని చేసాం. అయితే చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళేసరికల్లా నాకు చిలక కావాలంటాడు, రాక్షసుడు వద్దంటాడు. వాడు రూపనామానికి ఎలా అయితే వేటిస్తున్నాడో, పెద్దవాడు ఏమనుకుంటాడు, ఏదైతే నేను పంచదారే కదా తింటాను అనుకుంటాడు. చిన్నపిల్లవాడు లేదు నాకు చిలకిస్తేనే తింటానంటాడు. అంటే అలాగా మనం కూడా రూపనామాలను చూసి రూపనామాలకు అతీతంగా ఉన్న పరమాత్మ తత్వాన్ని పట్టించుకోవటం లేదు. అసలు ఏది సత్యమై నిత్యమై ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. అయితే అది ఎలాగండి అంటే, అందుకే ఇంద్రియ మనోనిగ్రహాలు ఉంటేనే మనస్సు నిశ్చలం అవుతుంది. మనస్సు నిశ్చలం అవడానికి ప్రాపంచిక విషయ వాసనల మీద ఆసక్తి ఉన్న మనస్సు ఎప్పుడూ నిశ్చలం అవ్వదు. ఇంద్రియాల వెంట పడుతున్న మనస్సు ఎప్పుడు నిశ్చలం అవ్వదు. అందుకని ఇంద్రియ మనోనిగ్రహాలు అవసరం, సహనం అవసరం, ఈ వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి ఇవన్నీ అవసరం. అయితే మనస్సు నిశ్చలం అవడం అంటే మాట చిన్నగా ఉన్నా అది చాలా కష్టతరమైన పని అని అందరికీ తెలుసు. అందుకే మనిషి ఏం చేస్తాడు, ఊహాత్మకంగా ఒక రకమైన చిత్రాన్ని సృష్టించి దాన్ని పూజిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేస్తున్న తప్పేమిటి అంటే అనంతత్వాన్ని పరిమితం చేస్తున్నాడు. ఈ విధంగా మనం పరిణామంలో మనిషి తర్వాత తనకి తెలిసిందైతే ఆత్మతత్వమే సత్యం అని తెలిసాక విగ్రహాలని పట్టుకు వేలాడు. అది ముందే తెలుసుకున్నారనుకోండి, ధ్రువుడిలాగా మనం విగ్రహ పూజ, అయ్యో ఇవాళ పండగ పూజ చేయకపోతే ఏంటైపోతుందో, ఏమీ అవదు. ఏమైనా అయిపోతుందన్న వాడికి అన్నీ అవుతాయిట. అదే మహాత్ములు చెప్తారు, ఎలా భావిస్తే మీకు అలాంటి ఫలితాలే వస్తాయి.
అందుకే మన ఆలోచనలు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటే మనం బాగానే ఉంటాం. ఆలోచనల్లో అపరిశుద్ధత ఉంటేనే మనం, అంటే స్వార్థము, ద్వేషము, అసూయ ఇవన్నీ ఉంటేనే మనం నీచంగా వెళ్ళిపోతున్నాం. అందుకని పరిణామం ఏమిటి చెప్తోంది అంటే, మన ఆలోచనలలో ఉన్నతత్వం రావాలి. స్వార్థం ఎప్పుడైతే పోతుందో ఆలోచనలు ఎప్పుడూ కూడా విశాలంగా ఉంటాయి. నేను ఈ శరీరానికే పరిమితం అని అనుకున్నప్పుడు మన శరీరం కోసమే చూస్తాం. నేను శరీరానికి పరిమితం కాను, నేను అనంతమైన తత్వాన్ని అని తెలుసుకున్నప్పుడు శరీరంతో ఐడెంటిఫికేషన్ ఉండదు. శరీరంతో ఐడెంటిఫికేషన్ ఉంటే కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు అటాక్ వస్తాయి. అవే మనకి శత్రువులు. శరీరం నేను, నా కుటుంబం, నా దేశం, ఇవన్నీ మిథ్యాస్థితులు. ఈ మిథ్యాస్థితులకు ఇచ్చిన ప్రాముఖ్యం సత్యానికి మనం ఇవ్వటం లేదు గనకే మనకి భూయిష్టం అయిపోతుంది మన బతుకంతా. నేను శరీరాన్ని, నా సుఖం ముఖ్యం మిగతా వాళ్ళ సుఖం కంటే అనుకుంటాం. ఆ స్వార్థం, అణిచేయడం, నేనే ఎక్కువ అని చూపెట్టడం, పవర్, ఇవన్నీ శరీరం నేను అనుకున్నప్పుడు వస్తాయి. శరీరం నేను కాను అని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ విషయాలు ఉండవు. అందుకని పరిణతి ఏంటంటే ఉన్నత మానవుడిగా అవడానికి స్వార్థ రహితం అయిపోవాలి. ఏ పని చేసినా మానవుడి యొక్క పురోభివృద్ధి కోసమే చెయ్యాలి. ఏ మాట మాట్లాడినా 3 రకాలైన కర్మ చేస్తాం: మాటతో, మనస్సుతో, శరీరంతో. 3 కర్మలు కూడా ప్రతి సెకండ్ కూడా మానవ పురోభివృద్ధి వైపు వెళ్తోందా, స్వార్థం వైపు వెళ్తోందా? స్వార్థం వైపు పనిచేస్తున్నాం అంటే పరమ గురువుల ప్రణాళిక వ్యతిరేకంగా ఉన్నాం. ఎప్పుడైతే మన కర్మలు మానవ పురోభివృద్ధి వైపు వెళ్తూ ఉంటాయో అప్పుడే మనకేంటంటే బంధాల నుంచి విముక్తి చెంది ఆత్మతత్వం వైపు వెళ్తాం. అది మన పరిణామం. అప్పుడు మామూలు మానవుడు ఉన్నత మానవుడుగా ప్రకాశిస్తాడు. సూపర్ మ్యాన్ అవుతాడు. సూపర్ మ్యాన్ అంటే ఏంటి? తాను ఆత్మని అని తానన్నది లేదు అక్కడ, ఆత్మే ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ. అటువంటి స్థితిలో కారుణ్యం, ప్రేమ అవన్నీ సహజంగా ఉంటాయి. శాంతి, ఆనందం, వాళ్ళ ఆనందం కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళ ఆనంద స్వరూపులుగా ఉంటారు. అందుకని అది మానవ పరిణామానికి దోహదం చేసేది ఏంటంటే నిస్వార్థత్వం. తర్వాత ఈ లోపల ఏంటవుతాయంటే మనలో స్వార్థం తగ్గుతున్న కొద్దీ మన శరీరాలలో మార్పు వస్తుంది. స్థూలత్వం పోయి సూక్ష్మతరమైన స్థితికి వచ్చి పరమాత్మ కిరణాలు, పరమాత్మ యొక్క ఆశీర్వచనం, జ్ఞానం, ఆనందం మన ద్వారా ప్రవహిస్తాయి. పరమాత్ముడికి మనకి తేడా ఉండదు. ఆ స్థితిని పొందుతాం. సో అది, ఆ స్థితినే సూపర్ మ్యాన్ స్థితి అంటారు. అయితే ఈ పరిణామం అనేది అంతు లేదు, అక్కడి నుంచి ఇంకా మీదకి వెళ్తూ ఈ విధంగా మానవ పరిణామం అంటే ప్రోగ్రెస్ అన్నమాట. మొదటి కంటే ముందు అభివృద్ధి చెందుతున్నాం. అందుకే బుద్ధుడు ఏమంటాడంటే ఒక పరమాణువు కూడా పరమాత్మతత్వం పొందే వరకు నేను నిర్వాణానికి వెళ్ళనంటాడు. అంటే ఆయన వేచి ఉన్నాడు, అందరూ పరమాణువు కూడా పరమాత్మ స్థితిని పొందుతుంది. ఈ విధమైనటువంటి తన కోసం చూసుకోకుండా ఆయన అన్ని పరమాణువులు పరమాత్మ స్థితికి వచ్చే వరకు వేచి ఉంటానన్నాడు. అంటే ఆయన కారుణ్యం ఎంతో చూడండి. సో ఇప్పుడు మనందరం కూడా ఎంత స్వార్థరహితంగా ఉంటే అంత ఉన్నత స్థితికి వెళ్తాం. మనకి చిన్నప్పటి నుంచి ఇలాంటి గైడెన్స్ లేక స్వార్థపూరితమైన పూజలు చేస్తున్నాం. అవునా కదా? పూజలన్నీ స్వార్థమే కదండి. స్వార్థరహిత పూజ ఎక్కడుంది? స్వార్థం ఎక్కడైతే ఉంటుందో మనిషిని బంధిస్తుంది. పునరపి జననం, పునరపి మరణం. సో పూజలు అనేవి మనిషిని బంధిస్తున్నాయి. అలాగే మనం తీర్థయాత్రల విషయంలో కూడా ఇవాళ మలయాళ స్వామి ఏం చెప్పారు? ఒక దగ్గరే ఉన్న వాళ్ళకంటే నలుగురు జీవితాలని తెలుసుకోవడం. ఒకప్పుడు మహాత్ములు అన్న వాళ్ళు గొప్ప గొప్ప క్షేత్రాల్లో ఉండేవారు. వాళ్ళ నుంచి ఎన్నో రహస్యాలు తెలుసుకోవడం, ఇవన్నిటి కోసం తీర్థయాత్రలు చేసేవారు. కానీ మలయాళ స్వామి గ్రంథం రచించినప్పటికే ఇంకా ఈ కాలంలో తీర్థయాత్రలు చెయ్యకుండా ఉండడం మంచిదన్నారు. ఎందుకంటే తీర్థయాత్రలలో ఏదైతే అప్పుడు కాలి నడకన వెళ్ళేవారో ఇప్పుడు రైళ్లలో వెళ్తున్నారు. సో మనం ప్రజలతో కలిసే అవకాశం లేదు. రైళ్లలో వెళ్ళడం, తర్వాత
పరమాత్మ మహాత్ములు అన్న వాళ్ళని ఆదరించే స్థితి లేదు ఎక్కడ. అందుకని ఇలాంటప్పుడు ఎక్కడో ఒక దగ్గరుండి తపస్సు చేసుకోవడం మంచిది అంటారు. ఎందుకంటే పూర్వం మహాత్ములు అంటే అనంత గౌరవం భక్తితో చూసేవారు. ఈ కాలం ఏంటంటే వాళ్ళని హింసిస్తున్నారు కూడా. అందుకని ఆయన ఏం చెప్తారంటే ఎక్కడికక్కడే ఆత్మస్థితిలోకి వెళ్ళడం అన్నిటికంటే ఉత్కృష్టమైంది. ఒక క్షణం ఆత్మస్థితిలో ఉంటే కోటి తీర్థాలు సేవించిన ఫలితం, కోటి పూజలు చేసిన ఫలితం, కోటి హోమాలు చేసిన ఫలితం,